డొక్కా సీతమ్మ ఒకప్పుడు ఈమెవరో ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు కొంతకాలంగా ఈమె పేరు తెలియని వారే లేరు. అసలు ఈ డొక్కా సీతమ్మ ఎవరు? తన జీవిత విశేషాలు తెలుసుకుందాం. డొక్కా సీతమ్మ తూర్పుగోదావరి జిల్లా మండపేట రామచంద్రపురంలో జన్మించారు. తండ్రి అనుపిండి భవానీశంకర్, తల్లి నరసమ్మ. అప్పటి కాలంలో శ్రీ విద్య నేర్చుకునే అవకాశాలు లేకపోవడంతో తల్లిదండ్రులే సీతమ్మకు పద్యాలు, కథలు, పాటలు నేర్పించేవాళ్లు. చిన్నతనంలోనే తన తల్లి చనిపోవడంతో పెద్దబాల శిక్ష కూడా పూర్తి చేయకుండానే ఇంటి బాధ్యతలు చేపట్టవలసి వచ్చింది. గోదావరి నదిపాయలో లంకగన్నవరం అనే ఊర్లో డొక్కా జోగయ్య అనే ధనవంతుడు అయిన పండితుడితో సీతమ్మ వివాహం జరిగింది. జోగన్న సీతమ్మల దాంపత్యాన్ని చూసి ఆనందించని వారే లేరని చెప్పుకోవచ్చు. అలాంటి దంపతులకు ఆప్యాయత, ఆదరణతో పాటు ఏ సమయంలోనైనా ఆకలి అని తమ గడప దగ్గరకు ఎవరొచ్చినా లేదు తర్వాత రండి అనకుండా కడుపు నిండా భోజనం పెట్టి పంపేవారు ఆ పుణ్య దంపతులు. తన ధనాన్నంతా ప్రజాసేవకు మరియు వాళ్ల ఆకలి తీర్చడానికే ఉపయోగించిన మహామూర్తి డొక్కా సీతమ్మ. డొక్కా సీతమ్మ 1909లో మరణించారు. ఆంధ్రదేశపు కీర్తి పతాకాన్ని ఇంగ్లాండ్ వరకు వ్యాపింపచేసి మాతృ ప్రేమను అతిథులకు పంచి జీవితాన్ని చరితార్థం చేసుకున్న అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ. ఆమె కేవలం అన్నదానమే కాకుండా ఎన్నో పెళ్లిళ్లకు, శుభకార్యాలకు విరాళాలు ఇచ్చిన దాత కూడా. గన్నవరం గోదావరి నదిపై గల అక్వాడెక్ట్కు తన పేరు మీద డొక్కా సీతమ్మ అడ్వడెక్ట్ అనే పేరు పెట్టారు. డొక్కా సీతమ్మ చరిత్ర భావితరాలకు స్ఫూర్తిదాయకం, ఆదర్శం కావాలని కోరుకుందాం.